మంచిది. దేవుని ఘనమైన పరిశుద్ధ నామకే మహిమ కలుగును గాక. దేవుని యొక్క మహాకృపను బట్టి గత కాలం అంతా కూడా దేవుడు కాచి కాపాడి ఎండకల కింద దాచి మరొక రోజు సోదరు గడపడానికి ఆయన సమయాన్ని దయచేశాడు. అందరి బట్టి చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోకి వెళ్దాం. స్తోత్రం నాయన మహాపరిశుద్ధుడు అని దేవా, మీకే వందనాలు, స్తోత్రాలు. మహాదేవుడ, మహోన్నతుడ, గొప్పవాడ, జీవం గల మా తండ్రి, జీవాధిపతి మీకు స్తోత్రాలు చేసిన ఆయన, దయగలవాడు, కృపగల దేవుడు నీవే ప్రభువా. కలుస్తాంలో తండ్రి నాయన మీ పాదాల చెందుకు వచ్చాం. మమ్మల్ని దీవించండి, ఆశ్చర్య సహాయం నడిపించుకుంటూ కృపతో వదిలి చేసి మీరు మహిమ పొందండి. వాక్యమైన దేవుడు నన్ను కొద్దిసేపు మీరు మాతో మాట్లాడి బలపరిచి వాక్యం వినుతున్నా చూస్తున్నా ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశించి మీ జ్ఞానంతో నింపమని యేసునామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మంచిది. దేవుని ఘనమైన పరిశుద్ధ నామముకే మహిమ కలుగును గాక. దేవుని యొక్క మహాకృపను బట్టి గతకాలం అంతా కూడా దేవుడు కాచి కాపాడి ఆయన రెక్కల కింద దాచి మరొక రోజు ఆయన సుదరగడానికి ఆయన సమయాన్ని దయచేశాడు. అందుని బట్టి ఆయన నామకే మహిమ కలుగును గాక. వాక్యం వినుతున్నా చూస్తున్న మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనములు, శుభములు తెలియజేస్తున్నాను. నిన్నటి దినాన మనం చూసాం కదా, రాజులు రెండవ గ్రంథంలో 4వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. 2వ గ్రంథం 4వ అధ్యాయంలో మనం ధ్యానం చేసుకున్నప్పుడు అక్కడ ప్రవక్త అయిన ఎలీషా ఆయన దగ్గర శిష్యుల్లో ఒకటి చనిపోయినప్పుడు 5వ అధ్యాయంలో మనం చూసినట్లయితే సిరియా రాజు దగ్గర సైన్యాధిపతి అయిన నయమాను అనే ఒక ఆయన ఉన్నాడు. అతని చేత దేవుడు ఆ యుద్ధంలో ఎక్కడికి వెళ్ళినా సరే విజయం దయచేస్తున్నాడు. ఇప్పుడు నయమాన్ అనుకుంటా ఉన్నాడు ఆ విజయం అంతా కూడా నాదే అని. సిరియా రాజు అనుకుంటున్నాడు ఆ విజయం అంతా కూడా ఈ నయమానదే అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు. కానీ విజయం ఎవరు ఇచ్చినారంటే దేవుడే ఇస్తున్నాడు. చూడండి, ఆ మాట మనం చదువుదాం ఒకసారి. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అను ఒకడుండెను. అందుచేత అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలగజేసి ఉండెను. గనుక అతడు తన యజమానుని దృష్టికి గరుడై దయ పొందినవాడాయను. అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను. కానీ అతడు కుష్ఠరోగి. సిరియలు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశం మీదకి పోయి ఉండిరి. వారచటు నుండి ఒక చిన్నదాన్ని చెరగొని తేగా అది నయమాను భార్యకు పరిచారము చేయుచుండెను. చూడండి, ఈ సిరియా దేశంలో నయమాను ఆయన, అతను మహాపరాక్రమశాలి. కానీ అతనికి ఉన్నది కుష్ఠరోగం ఉంది. కుష్ఠరోగం ఉన్న వ్యక్తి ఎవరు కూడా ఇళ్లలో ఉంచుకోరు, ఓళ్ళలో ఉంచుకోరు, తన రాజ్యంలో కూడా ఉంచుకోరు. ఊరి బయట వాళ్ళ యొక్క స్థానం అనేది ఊరి బయట. ఆ కుష్ఠ రోగి ఉన్నవాడు ఆ కుష్ఠ యొక్క స్రావం కనుక ఎవరికైనా అడిగితే అది కూడా వచ్చేస్తుంది. అందుకని చెప్పేసి వారిని బయట ఉంచుతారు. అలాంటి కుష్ఠరోగం కలిగిన వాడు ఈ నయమాను. అయితే దేవుని గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే, కుష్ఠరోగం బాగు చేయబడిన వారిలో ముందున్న తరాల్లో నయమాను తప్ప ఇంకెవరు లేరని చెప్పి ప్రభు యేసుక్రీస్తు వారు సాక్ష్యం ఇస్తాడు. ఆ తర్వాత ప్రభు వచ్చిన తర్వాత కొంతమంది కుష్ఠరోగులు శుద్ధులైన వారు కనబడ్డారు, వాళ్ళు బాగుపడిన వాళ్ళు కనబడ్డారు. కానీ ముందున్న వారిలో మాత్రం నయమాను మాత్రమే బాగా ఆ కుష్ఠరోగం ఉండి స్వస్థపరచబడిన వాడిగా, బాగుపరచబడిన వాడిగా ఉన్నాడు. ఈయన నయమాను గుంపులుగా వెళ్ళి సిరియా దేశానికి యుద్ధానికి వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది చెరగా తీసుకొని వచ్చారు. ఆ చెరగా తీసుకొచ్చిన వారిలో ఒక చిన్నది ఉందంట, ఒక చిన్న పాప. ఆ పాపను తీసుకొని వచ్చారు. ఇంట్లో పనిచేయడానికి పరిచారకురాలుగా తన భార్య దగ్గర ఉంచాడు నయమాను. ఉంచినప్పుడు ఈ ఇంట్లో పని అంతా చేస్తుంది, చక్కని ప్రవర్తన కలిగి ఉంది, మంచి ఆలోచనతో చిన్న బిడ్డ పెరుగుతూ ఉంది. అయితే ఒకరోజు చూసిందంట కుష్ఠరోగం అనేది నయమాను ఒంటి మీద ఉన్న కుష్ఠరోగం చూసి తన నయమాను భార్య అయిన ఆమెకు చెప్తా ఉంది, అమ్మ యజమాని కుష్ఠరోగం ఉంది, ఆ కుష్ఠరోగం బాగుపడాలంటే ఒక ఎలీషా ద్వారా మాత్రమే జరిగింది. ఆయన ఇశ్రాయేలు దేశంలో ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్తే గొప్ప కార్యం జరిగిద్దమ్మా అని చెప్పి తన భార్యకి, నయమాను యొక్క భార్యకి చెప్పినప్పుడు, తన యజమానురాలు చెప్పినప్పుడు ఆమె వెళ్ళి తన భర్తకి చెప్పింది. భర్త నయమాను ఏం చేశాడంటే సిరియా రాజు దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇశ్రాయేలు దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడంట, ఇశ్రాయేలు దేశంలోకి వెళ్తే నేను బాగుపడతా అంట. ఆ రాజు గారికి ఒక సమాచారం ఇచ్చి నేను బాగుపడడానికి, ఎందుకంటే సమాధానం తేవాలో యుద్ధం చేసే పని కాదు కదా అని చెప్పి వెళ్ళి ఆ రాజు గారికి సిరియా రాజు చెప్పాడు. సిరియా రాజు ఏం చేశాడంటే ఇశ్రాయేలు రాజుకి వర్తమానం పంపాడు. ఏమని వర్తమానం పంపాడు? అక్కడ ప్రవక్త ఉన్నాడని వర్తమానం పంపలా, నా దగ్గర ఉన్న నయమాను పంపిస్తున్నాను, అతను బాగు చేసి పంపిస్తుంటే అతను కుష్ఠరోగం ఉంది అని చెప్పి ఆ సిరియా రాజు, ఇశ్రాయేలు రాజు ఆ కాలంలో యెహోరాము ఇశ్రాయేలుకి రాజుగా ఉన్నాడు. ఆ యెహోరాము దగ్గరికి పంపించాడు. యెహోరాము దగ్గరికి పంపిస్తే ఈ యెహోరాము ఏం చేశాడంటే ఇశ్రాయేలు రాజు అయిన ఆయన వెంటనే బట్టలు చింపుకొని, చూసావా సిరియా రాజు మన మీద ఎలా యుద్ధానికి రేపుతా ఉన్నాడో, మనం బాగు చేయడానికి మనం ఏమన్నా దేవుళ్ళవా, మనం బాగు చేయడానికి మనలో ఏముంది,
ఇలాగా మన మీద యుద్ధం రేపడానికి అని చెప్పి ఆయన బట్టలు చెప్పుకొని రాజ్యంలో గోల గోల చేస్తూ ఉండగా ఈ సమాచారం ఎలీషా దగ్గరికి వచ్చింది. ఈ సమాచారం ఎలీషా దగ్గరికి వచ్చినప్పుడు ఎలీషా తన దాసుని పంపించి, బాగు చేసేది నువ్వు కాదులే, నేనే బాగు చేస్తాను, అతను నా దగ్గరికి పంపించు అని చెప్పి ఇశ్రాయేలు రాజుకు వర్తమానం పంపినప్పుడు ఇశ్రాయేలు రాజు ఆయన్ని ఎలీషా దగ్గరికి పంపించాడు. ఎలీషా దగ్గరికి వచ్చినప్పుడు ఆయన అంత దూరం ఉండగానే గెహాజీ అయిన ఎలీషా దగ్గర శిష్యుడైన గెహాజీని పంపించి, అదిగో అతను నయమాన్ వచ్చాడు, నయమాను 7 మార్లు వెళ్ళి ఆ యొక్క యోర్దాను నదిలో మునిగేసి రమ్మని చెప్పు అని చెప్పి గెహాజీని పంపిస్తే, నయమాన్ అనుకున్నాడు కదా, నేను సైన్యాధిపతిని, నేను మా దేశంలో చాలా యుద్ధాలు చేశాను, నాకు చాలా పెద్ద పేరుంది, అదేంటి ఈ ప్రవక్త ఎదురొచ్చి నా మీద అల్లాడించి నాకేమైనా రోగం పోగొడతాడేమో, నన్ను ఎదురుపడి నాకు స్వాగతం పలుకుతాడేమో అని అనుకుంటే వెళ్ళి ఆ యోర్దాను నదిలో మునిగేసి రమ్మంటాడేంటి? యోర్దాను నది నీళ్ళు ఎలా ఉన్నాయి, ఎంత మురిగ్గా ఉన్నాయి, ఎంత ఎర్రగా ఉన్నాయి, ఆ నీళ్ళలో మునిగేసి రమ్మంటే మా ఊళ్ళో నీళ్ళు లేవా? మా ఊళ్ళో పర్పరా నది ఉంది, అభానయమైన నది ఉంది, ఆ నదిలో నీళ్ళు చాలా తేటగా ఉంటాయి, చాలా చక్కగా ఉంటాయి, చాలా మంచిగా ఉంటాయి, అది చూస్తేనే అబ్బా ఒకసారి నీళ్ళలో దిగితే పోయిందిలే అన్నట్టుగా ఉంటాయి. అటువంటి నది ఉండగా, అలాంటి నదులు, మంచి మంచి నదులు అంతటి ఉండగా ఈయనేంటి మళ్ళా వెళ్ళి అక్కడికి వెళ్ళి స్నానం చేసి రమ్మంటాడు, 7 సార్లు మునిగి రమ్మంటారంటే పద అని చెప్పేసి తన దగ్గర ఉన్న దాసుని పద అని చెప్పేసి వెనక్కి తిరిగి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేశాడు. వెనక్కి వెళ్ళిపోవడం కొంత దూరం ప్రయత్నం చేస్తే తన దగ్గర ఉన్న దాసుడు చెప్తా ఉన్నాడు, అయ్యా చూడండి ఆ మాట చదువుదాం ఒకసారి. 10వ వచనంలో, ఎలీషా నీవు యోర్దాను నదికి పోయి 7 మార్లు స్నానం చేయము, నీ ఒళ్ళు మరలా బాగే నువ్వు శుద్ధురోగుదు అని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపాను. అందుకు నయమాను కోపము తెచ్చుకొని తిరిగిపోయి ఇట్లనను, అతడు నా యొద్దకు వచ్చి నిలచి తన దేవుడైన యెహోవా నామమును బట్టి తన నానా చెయ్యి రోగముగా ఉన్న స్థలం మీద ఆడించి కుష్ఠరోగం మాన్పునని నేను అనుకొంటిని. దమస్కు నదులైన అవానయమును పర్పరును ఇశ్రాయేలు దేశంలో నదులన్నిటికంటే శ్రేష్టమైనవి కావా? వాటిలో స్నానం చేసి శుద్ధి నొందలేనా అని అనుకొని రౌద్రుడై తిరిగి వెళ్ళిపోయాడు. అయితే అతని దాసుల్లో ఒకడు వచ్చి, నాయనా ఆ ప్రవక్త ఇంకా ఏదైనా ఒక గొప్ప కార్యము చేయమని నియమించినడలా నీవు చేయకుందువా? అయితే స్నానం చేసి శుద్ధుడు కమ్మను అన్న మాట కంటే దానికంటే మేలు కాదా అని చెప్పినప్పుడు అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మార్లు మునగా అతని దేహము పసిపిల్ల దేహము వలె అయి అతడు శుద్ధుడాయను. అప్పుడు అతడు తన పరివారంతో కూడా దైవజనుడి యొద్దకు తిరిగి వచ్చి అతని ముందర నుంచి, చిత్తగించము, ఇశ్రాయేల్లో ఉన్న దేవుడు తప్ప లోకమంతటి యందును మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదును. ఇప్పుడు నీవు నీ దాసుడైన నా యొద్ద బహుమానం తీసుకోవలసిందని అతనితో చెప్పగా, ఎలీషా ఎవరి సన్నిధి నేను నిలబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవముతోడు నేనేమీ తీసుకోనని అతనికి చెప్పాను. ఆయన ఎంత బతిమలాడినా సరే ఆయన ఏమీ తీసుకోలేదు. చూడండి, నయమాను వచ్చి ఆయన ఎదురుగా నిలబడ్డాడు. అంత దూరం నిలబడితే గెహాజీని పంపించి వెళ్ళి అందులో మునిగేసి రమ్మని చెప్పు అన్నాడు. దేవుడు వాక్యం సెలవిస్తా ఉంది, బలులు అర్పించడం కంటే మాట వినడం శ్రేష్టం. బలులు అర్పించడం కంటే మాట వినడం శ్రేష్టం. ఈ మాట ఎవరైతే వింటారో, ఎవరైతే ఆ మాట ప్రకారం చేస్తారో వారికి దేవుడు సహాయం అందిస్తాడు. మాట వినకుండా మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే ఆ మాట దానివల్ల ఏ ప్రయోజనం లేదు. మాట వినడం దేవుడు కోరుకునేది. ఆజ్ఞాతిక్రమమే పాపం. అలాంటిది మాట వింటే అందులో ఆశీర్వాదాన్ని చూస్తాం అని చెప్పేది అదే. మాట వినుట మంచిది. ఈ మాట వినకుండా మన సొంత జ్ఞానం కానీ, మన సొంత తెలివి కానీ, మన సొంత ఆలోచన కానీ అది ఏది పనికిరాదు. ఈ మాటలో అయ్యో నా మంచి కోసం చెప్పాడు కదా, సరే కొద్ది కష్టమైన చేద్దాంలే ప్రయత్నం చేసినా ఆ ప్రయత్నం వేరు. ఈయన అనుకుంటా ఉన్నాడు, ఏంటి నేనేదో అనుకున్నాను ఈయనేదో చేస్తున్నాడండి. తన మదిలో కొన్ని మాటలు ఉన్నాయి, తన మదిలో కొన్ని ఆలోచనలు ఉన్నాయి. ఆలోచన ప్రకారం ఆయన ఆలోచనే ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. కానీ దైవజనుడైన ఆయన చెప్పిన ఆలోచనని ఏమాత్రం తోసిపుచ్చాడు. ఆయన అనుకుంటున్నాడంట, మా ఊర్లో అభానయమైన నది ఉంది,
పర్పరా అనే నది ఉంది, అవి చాలా శ్రేష్టమైనవి, అందులో నీళ్ళు సూపర్గా ఉంటాయి అని చెప్పి అన్నాడు. కానీ యోర్దాను నదిలో నీళ్లు మురిగ్గా ఉంటాయి. నిజంగానే మనం చూసినట్లయితే యేసు ప్రభువుని చూసినప్పుడు అందరికీ కూడా హేళనగానే ఉంటాడు, అందరికీ కూడా అసలు అపహాస్యంగానే ఉంటాడు. ఆయన చూడనొల్లని వాడిగానే ఉంటాడు. దేవుని వాక్యమే సలుస్తుంది. ఆయన చూడనొల్లని వాడిగాను, అందరి చేత విసర్జించిన వాడుగాను ఆయన ఉన్నాడు. ఆయన దగ్గరికి వచ్చినప్పుడు మాత్రమే, ఆయన మాట విన్నప్పుడు మాత్రమే మన జీవితంలో చాలా చాలా ఆశీర్వాదం మనం చూడగలుగుతాం. లోకంలో చాలా ఉన్నాయి, లోకంలో చాలా రకాల పద్ధతులు ఉన్నాయి, చాలా రకాల ఆచారాలు ఉన్నాయి, చాలా రకాల విధానాలు ఉన్నాయి. ఇవి ఏమైనా కానీ ప్రభు మాట వినుట శ్రేష్టం అని అన్నాడు. ఆ మాట వింటే మన ఆశీర్వాదాలు చూస్తాం. ఆ మాట వినకుండా మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా అది వ్యర్థమే. ఆ మాట తన దాసుడు చెప్తా ఉన్నాడు, అయ్యా నేను ఇంకేదైనా ఒక గొప్ప పని, మంచి పని చేయమన్నాడు అనుకో, లేదా వెళ్ళి యుద్ధం చేయమన్నాడు చేయవా, ఆ కొండ మీదకి లేదని కోసుకురామంటే కోసుకురావా, ఆ అడవిలో ఏదో ఉందో తీసుకురామంటే తీసుకురావా. ఆయన అలా ఏం చెప్పలేదు కదా, వెళ్ళి నదిలో 7 మాలు మునిగి రమ్మన్నాడు, ఎంతకంటే ఏముంది, మునిగి రావచ్చు కదా అని చెప్పి అన్నాడు. అనగానే ఆ మాటవి ఒక మృదువైన మాట మనిషిలో ఉన్న క్రోధాన్ని తీసేసింది. ఈ యొక్క దాసుడు మృదువైన వాడు, తన మాట ఉప్పు లాంటిది. ఆ ఉప్పు లాంటి మాట మనిషికి చాలా నెమ్మదినిస్తాయి. ఆ చెప్పే మాటల్లోనే ఉంటది. తన దాసుడు అలాంటి వాడు అనమాట. దాసుడు చెప్పిన మాటలు తోసేలా సర్లే అని చెప్పేసి 7 మార్లు మృతి. 7వసారికి అతని దేహం పసిపిల్ల దేహం వలె అయింది. వెంటనే వచ్చాడు ఎలీషా దగ్గరికి వచ్చి, ఆయన అంటా ఉన్నాడు, ఎలీషా దగ్గరికి వచ్చి చెప్తా ఉన్నాడు, అయ్యా నీ దేవుడు తప్ప, ఇశ్రాయేల్లో ఉన్న దేవుడు తప్ప వేరొక దేవుడు లేడు. ఈ దేవుడే గొప్ప దేవుడు. నేనేదో అనుకున్నాను, కానీ మాట వింటే ఎంత ఆశీర్వాదం నేను చూస్తానని అనుకోలేదు. నేను కంటి చూపుతో, వెలి చూపుతో నేను తీర్పు తీర్చుకొని వెళ్ళిపోదాం అనుకున్నాను, కానీ మాట విన్నప్పుడు దానిలో ఆశీర్వాదాన్ని నేను చూశానయ్యా. వెలిచూపుతో మేము తీర్పు తెచ్చాం. ఎలా వెలిచూపు అంటే, అక్కడ ఉన్న దాంట్లో మేము మా ఊర్లో ఉన్న నదులన్నీ కూడా చాలా శ్రేష్టమైనవిగా చూసాం. చాలా అసలు అది ఎంత తెల్లగా అడుగు భాగం కనబడి నీళ్ళను చూసాం. కానీ ఇక్కడ యోర్దాను నది నీళ్ళు ఎలాంటివి అనేది కాదు, కానీ నీ విన్న మాటను చూసావా, ఆ మాట ప్రకారం నీ దేవుడు వాక్యమై ఉన్నాడు. ఆ వాక్యాన్ని ఎప్పుడైతే మనకు లోబడతామో, ఆ వాక్యాన్ని ఎప్పుడైతే శ్రద్ధగా మేము అనుసరిస్తామో, ఆ వాక్య ప్రకారం ఎప్పుడైతే చేస్తామో మన జీవితాలు ఆశీర్వాదం వస్తాయి అన్నట్లుగా చెప్పాడు ఆయన. ఇశ్రాయేలు దేవుడు తప్ప వేరొక దేవుడు లేడు అని చెప్పి ఆయన సాక్ష్యం ఇస్తూ, ఆయన మాట చెప్తూ ఆయన అంటూ ఉన్నాడు, ఇదిగో నేను బాగుపడ్డాను, నేను 1,80,000 మనుగుల వెండిని తీసుకొచ్చాను, 1,20,000 రూపాయల బంగారం తీసుకొచ్చాను, కొన్ని మనుగుల వెండిని తీసుకొచ్చాను, 10 రకాల దుస్తులు తీసుకొచ్చాను, ఇవి తీసుకోయ్యా అని చెప్పేసి ఎలీషాని బతిమలాడగా, ఎలీషా అంటాడు కదా, నేను ఎవరి సన్నిధి నిలిచి ఉన్నానో, నేను డబ్బు కోసం ఈ సేవ చేయలేదు, డబ్బు కోసం ఈ పని చేయలేదు, ఇందులో ఏమి కూడా నాకు అవసరం లేదు, నువ్వు తీసుకెళ్ళిపో అని చెప్పేసి వెనక్కి పంపించేశాడు. ఆయన దగ్గర నుండి ఏమి కూడా ఆశించలేదు, ఏమి కూడా తీసుకోలేదు, పంపించేశాడు. పంపించేసిన తర్వాత ఈ నయమాను వెళ్ళిపోయాడు. నయమాను దారిలో వెళ్ళిపోతుండగా అతని దగ్గర ఉన్న పరిచారకుడిగా ఉన్న, అతని దగ్గర శిష్యుడిగా ఉన్న గెహాజీ బయలుదేరాడు. ఆయన ఇదంతా సంఘటన అంతా, సంభాషణ అంతా వింటున్నాడు, జరిగిన పరిస్థితి అంతా చూస్తున్నాడు. అతను తెచ్చిన బంగారాన్ని, వెండిని, దుస్తులను చూస్తున్నాడు. దాన్ని తిరస్కరించిన ఎలీషాను కూడా చూస్తా ఉన్నాడు. చూసి ఆయన అనుకున్నాడు కదా, ఇదేంటబ్బా, బంగారం వస్తుంటే వద్దంటాడు, వెండి వస్తుంటే వద్దంటాడు, 8 రకాల దుస్తులు తీసుకొస్తే ఇవి వద్దంటాడు ఏంటి, ఈయనకి అది పిచ్చి పట్టిందా అని మనసులో అనుకుంటా ఉన్నాడు. ఎలీషానేమో వద్దని అన్నాడు. అనగానే ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత దొడ్డిదారిని పరిగెత్తి నయమాను ఎదుర్కొని నయమాను దగ్గరికి వెళ్ళి అని చెప్తా ఉన్నాడు, అయ్యా మా అయ్యగారు ఆ దుస్తులో వెండి బంగారం ఇవ్వమన్నాడు, వేరెవరికన్నా ఇస్తాడంట్లే, నన్ను పంపించాడు. అనగానే తీసుకోయా అని చెప్పేసి ఇచ్చేసాడు. తీసుకోయా అని చెప్పి ఒక మాట కూడా మాట్లాడకుండా ఆ నయమాను గెహాజీకి ఇచ్చి పంపించాడు. గెహాజీకి పంపించిన తర్వాత జాగ్రత్తగా గెహాజీ తన ఇంటిలో దాచేసి అవన్నీ కూడా పక్కన దాచిపెట్టి వచ్చి ఏమి ఎరగని వాళ్ళలాగా వచ్చి ఎలీషా దగ్గర నిలబడ్డాడు. ఎలీషా దగ్గర నిలబడితే ఎలీషా అడుగుతున్నాడు అనమాట గెహాజీని, గెహాజీ ఎక్కడికి వెళ్ళావు నువ్వు అంటే, నేను ఎక్కడికి వెళ్ళలేదయ్యా, ఇక్కడే ఉన్నానంటాడు. నువ్వు వెళ్ళినప్పుడు నీతో పాటు నా ఆత్మ రాలేదా, నువ్వు చేసే పని తప్పని నీకు అర్థం కాలేదా, నువ్వు ఆజ్ఞను అతిక్రమిస్తావు అనే విషయం నీకు అర్థం కాలేదా అని అన్నాడు. ఏం మాట్లాడాల, సరే నువ్వు దుస్తులు తీసుకున్నావు కదా, బంగారం తీసుకున్నావు కదా, వెండి తీసుకున్నావు కదా, దానితో పాటు అతను విడిచిపెట్టిన కుష్ఠరోగాన్ని కూడా తీసుకో, ఆ కుష్ఠరోగం నీ తరతరాలకు కూడా
ఉంటది అని చెప్పాడు. చూడండి, మాట చదువుదాం ఒకసారి. 20వ వచనంలో, అంతటా దైవజనుడైన ఎలీషాకు సేవకుడు గెహాజీ సీరియరైన ఆ నయమాన్ను తీసుకొని వచ్చిన వాటిని అంగీకరించటకు తన యజమాని మనసు లేకపోయిన గాని యెహోవా జీవముతోడు నేను పరిగెత్తుకొని పోయి అతని కలుసుకొని అతని యొద్ద ఏదైనా తీసుకుందును అని అనుకొని నయమాన్ను కలుసుకున్నటకై పోవుచుండెను. నయమాను తన వెనక నుండి పరుగున వచ్చున్న వారిని చూచి తన రథం మీద నుండి దిగి వాని ఎదుర్కొని క్షేమమా అని అడిగాను. అతడు క్షేమమని చెప్పి, నా యజమానుడు నా చేత వర్తమానం పంపి ప్రవక్తల శిష్యులు 2 యవ్వనులు ఎఫ్రాయిం మని మందు నా యొద్దకు ఇప్పుడే వచ్చి ఉన్నారు గనుక నీవు వారి కొరకు 2 మనుగుల వెండియు 2 దుస్తుల బట్టలు దయచేయమని సెలవిచ్చి ఉన్నాడు అనను. అందుకు నయమాను, నీకు అనుకూలమైతే రెట్టింపు వెండియు అని రెట్టింపు తీసుకొనమని బతిమాలి 2 సంచుల్లో 4 మనుగుల వెండి కట్టి 2 దుస్తుల బట్టలు ఇచ్చి తన పనివారిలో ఇద్దరి మీద వాటిని వేయగా వారు గెహాజీ ముందర వాటిని పోసుకొని పోయిరి. మెట్ల దగ్గరకు రాగానే వారి యొద్ద నుండి గెహాజీ వాటిని తీసుకొని ఇంటిలో దాచి వారికి తెలియకుండా వారు వెళ్ళిపోయేరి. తరువాత లోపలికి పోయి తన యజమాని ముందర నిలవగా ఎలీషా వాణ్ణి చూసి, గెహాజీ నీవెచ్చటి నుండి వచ్చితవని అడిగినందుకు వాడు, నీ దాసుని నేను ఎచ్చటికీ పోలేదు అనెను. అంతటా ఎలీషా వానితో, ఆ మనుషుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును వస్త్రమును ఒలీవ చెట్ల తోటలను ద్రాక్ష తోటలను గొర్రెల ఎడ్లను దాసీలు సంపాదించుకున్నటకు ఇది సమయమా? కాబట్టి నయమానుకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికిని సర్వకాలము అంటి ఉండునని చెప్పగా వాడు మంచు వలె తెల్లనైన కుష్టము కలిగి ఎలీషా ఎదుటి నుండి బయటికి వెళ్ళాను. సంపాదించుకున్నాడు. ఆయన వదిలిపెట్టిన కుష్ఠరోగాన్ని సంపాదించుకున్నాడు. ఈయన వద్దు అన్న దుస్తులను ఎలా సంపాదించుకున్నాడు, అది వదిలిపెట్టిన కుష్ఠుని కూడా సంపాదించుకున్నాడు. ఆయన అంటున్నాడు, ఇది సమయమా? దేవుని సందులో సేవ చేయడానికి వచ్చాం. ఒక మనిషిని బాగు చేయడానికి వచ్చినప్పుడు వాడి దగ్గర ఏదో ఆశించి చేయకూడదు అనే విధంగా ఆయన మాట్లాడుతూ గెహాజీకి వచ్చిన కుష్ఠరోగం తన తరతరాలకు కూడా అది వచ్చిన సందర్భం అనేది మనం చూస్తున్నాం. దేవుని సందులో ఎంతో భయభక్తులు కలిగి ఉంటే అది ఆశీర్వాదం. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించిన గాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, మహాపరిశుద్ధుడైన దేవ, మీకే వందనాలు, స్తోత్రాలు. మహోన్నత మహాగరుడ, గొప్పవాడ, జీవము గల యేసై, జీవాధిపతి, అయా సర్వశక్తిమంతుడ, సర్వాధికారి, స్తోత్రారుడు, పూజారుడు నీవే నాయన. దైవమా మీకు వందనాలు, దేవదేవుడా మీకు వందనాలు, సర్వశక్తిమంతుడ, సర్వాధికారి మీకు స్తోత్రాలు చేస్తాం. మీరే మహిమ పొందండి. మీ కృపతో మీ దయతో జ్ఞాపకం చేసుకుని మీ ఆత్మ అభిషేకంతో నింపి సహాయం నడిపించేతం జరిగించి మేలు చేయమని వాక్యం చూస్తున్న ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశించమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి.